అలిపిరి నడక మార్గంలో నిబంధనలకు విరుద్ధంగా ధూమపానం చేసిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని టీటీడీ నిర్ణయించింది. నడక మార్గంలో ఓ వ్యక్తి ధూమపానం చేసిన విషయం టీటీడీ దృష్టికి రావడంతో సదరు వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. తిరుమల, అలిపిరి, శ్రీవారి మెట్టు సహా టీటీడీకి చెందిన ప్రాంతాల్లో మద్యపానం, ధూమపానం, మత్తు పదార్థాలు సేవించడంపై పూర్తిగా నిషేధం ఉంది. నిబంధనలు తెలిసినప్పటికీ భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా నడక మార్గంలో ధూమపానం చేయడం హేయమైన చర్యగా టీటీడీ పేర్కొంది. నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేసింది. అదే సమయంలో తనిఖీలో నిర్లక్ష్యం వహించిన సెక్యూరిటీ సిబ్బందిపైన కూడా క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని టీటీడీ వెల్లడించింది. గుడిలో చేరటి వెళ్తావా? పైన వచ్చింది గుడిలోకి, ఇంకా పైకి వచ్చింది. పైకి రావడం ఏంటి? పైన ఎవరు సిగరెట్ కాల్చరు, స్నానాలు చేసి పోవాలి. ఇంకా పైన ఎవరు సిగరెట్ కాల్చు, ఇక్కడ కూడా సిగరెట్ కాల్చకూడదు. పాడేస్తే సరిపోద్దు. నువ్వు పాడే కంటే ఇంకా సిగరెట్ కాలుతున్నావు. గుడి అనుకుంటున్నారు, ఏమనుకుంటున్నారు మీరు? లేదన్నా, పైన పోలీసులు రావాలి, ఖచ్చితంగా రావాలి. చూడండి, అదిగోండి. రైట్. అలిపిరి నడక మార్గంలో నిబంధనలకు విరుద్ధంగా ధూమపానం చేసిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని టీటీడీ నిర్ణయించడం జరిగింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి సురేష్ ఫోన్ ద్వారా అందిస్తారు. సురేష్, డీటెయిల్స్ ఏంటి? రైట్ రేఖ, ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం గత కొంతకాలంగా తిరుమలలో మద్యపానం, ధూమపానం ఇతర నిషేధించింది. అయితే ఈ సంబంధించి పూర్తిగా ఇప్పటికే అలిపిరి తనిఖీ కేంద్రంగా సూక్ష్మంగా దాదాపు 16 లైన్ల చెక్ పాయింట్ కూడా ఏర్పాటు చేసింది. నరకదారులు వచ్చే భక్తులు కూడా పూర్తిగా తనిఖీ చేసిన తర్వాతే తిరుమల అనుమతించే పరిస్థితి ఉంది. తాజాగా ఒక వ్యక్తి అలిపిరి మెట్ట మార్గంలో సిగరెట్ తాగుతున్న వీడియోను భక్తులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వీడియో వైరల్ గా మారింది. నిబంధనలకు వ్యతిరేకంగా ఆ వ్యక్తి అక్కడ తాగకుండా తెలిసి కూడా భక్తులు చెప్తున్నప్పటికీ వినకుండా తాగడాన్ని భక్తులు పూర్తిగా వీడియో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వీడియో వైరల్ గా మారింది. ఆ వీడియో వైరల్ గా మారిన తిరుమల తిరుపతి దేవస్థానం ఆ వీడియో మీద స్పందించింది. తాజాగా ఎవరైతే ఆ వ్యక్తి ఉందో అతను పోలీసులు కంప్లైంట్ చేయాలని టీటీడీ నిర్ణయించింది. అదే ప్రకారం కూడా ఎవరైతే విధుల్లో నిర్లక్ష్యం వహించారో ఎస్ఎఫ్ సిబ్బందిని కూడా పూర్తిగా చర్యలు తీసుకుంటామంటూ కూడా ఆ టీటీడీ ఒక పత్రికా ప్రకటన చెప్పింది. ఇప్పటికే భక్తులు కూడా టీటీడీ సూచనలు తప్పకుండా పాటించాలి, నిషేధిత వస్తువులను తిరుమలకు తీసుకురాకుండా ఉండాలని పదే విజ్ఞప్తి చేస్తుంది. ఓకే, రైట్. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ సురేష్. చూడండి, అదిగోండి. కింద